మున్సిపాలిటీలో అధికార వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. చైర్పర్సన్ కుర్చీ వ్యవహారంలో విభేదాలు రచ్చకెక్కాయి. కౌన్సిలర్ల మధ్య గొడవలతో సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు ఫ్యాన్ పార్టీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ఇంతకీ ఆ మున్సిపాలిటీ ఏది? వర్గ విభేదాలకు కారణాలేంటి? చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపాలిటీ అధికార వైసీపీ ఏలుబడిలో ఉంది. కానీ ఫ్యాన్ పార్టీలో వర్గ విభేదాలు ముదురుపాకాన పడ్డాయి. ఎన్నికలు జరిగిన తర్వాత చైర్పర్సన్ కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రంగంలోకి దిగి రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చింది. ఒక్కొక్కరు 2.5 ఏళ్లు పదవిలో సాగేలా ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం ఒక వర్గం పదవీ కాలం పూర్తయినా కుర్చీ నుంచి తప్పుకోలేదు. దీంతో వైసీపీ పెద్దల జోక్యంతో రెండో వర్గం బలవంతంగా వైస్ చైర్మన్ స్థానం దక్కించుకుంది. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత జరిగిన కౌన్సిల్ సమావేశానికి వ్యతిరేక వర్గం గైర్హాజరైంది. కోరం లేక సమావేశం వాయిదా పడ్డంతో ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. దీంతో అధికార విపక్ష కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. పలమనేరు మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులున్నాయి. 18 వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 8 వార్డులకు ఎన్నికలు జరిగితే ఫ్యాన్ పార్టీ 6 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 8 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 6 స్థానాలను గెలుచుకుని పాలక వర్గాన్ని కైవసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అయింది. కౌన్సిలర్లు మండి చాముండేశ్వరి, పవిత్ర ఈ పదవి కోసం పోటీ పడ్డారు. ఈ ఇద్దరి భర్తలు కూడా వైసీపీలో కీలక నేతలు. చాముండేశ్వరి భర్త సుధా, పవిత్ర భర్త మురళీ కూడా కౌన్సిలర్లే. పైగా వైసీపీలో కీలక నేతలు. ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ, మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితులు. చైర్పర్సన్ పదవి కోసం ఈ ఇద్దరు మహిళలు పోటీ పడ్డంతో 2.5 ఏళ్లకు దిగిపోయేలా ముందుగా పవిత్రకు అవకాశం కల్పించారు. కానీ పదవీ కాలం పూర్తయినా కుర్చీని వేడకపోవడంతో కౌన్సిలర్ మండి సుధా వర్గం మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఫిర్యాదు చేసింది. ఈ పెద్ద ఆయన జోక్యంతో చాముండేశ్వరి చైర్పర్సన్ పదవి బాధ్యతలు చేపట్టిన ప్రత్యర్థి వర్గం సహాయ నిరాకరణ పాటిస్తోంది. చాముండేశ్వరి అధ్యక్షతన ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశానికి మురళి వర్గం హాజరు కాలేదు. మొత్తం 26 మంది కౌన్సిలర్లలో 17 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. కానీ ఇద్దరు టీడీపీ సభ్యులతో కలిపి 12 మంది మాత్రమే హాజరయ్యారు. ఎవరైనా వస్తారేమో అనే ఉద్దేశంతో కొద్దిసేపు వాయిదా కూడా వేశారు. పునః ప్రారంభమైన తరువాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు. దీనిపై టీడీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర రగడ జరిగింది. కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడిందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న సమయంలో వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోవడం ఫ్యాన్ పార్టీ పెద్దలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయేమోననే ఆందోళన నెలకొంది. మరోవైపు వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో టచ్ లో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.